అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా. మన ఇండియాలో దేనికి కూడా భయపడేటువంటి కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు బడా బడా బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, దాంతోపాటు కొందరు ఎవరైతే ప్రకృతిని ఖరాబ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, అడవి జంతువులను వేటాడే వ్యక్తులు కావచ్చు. సో ఇలా కొంతమంది మనం చూసినట్లయితే దేనికి కూడా భయపడే వాళ్ళు, కానీ ఒక కమ్యూనిటీ నేమ్ చెప్తే మాత్రం వాళ్ళు హడలెత్తిపోతారు. ఒక క్యాండిడేట్ నేమ్ చెప్తే వాళ్ళు భయపడిపోతా ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీ నేమే బిష్నోయ్ కమ్యూనిటీ, బిష్నోయ్ టీమ్. సో ఆ క్యాండిడేట్ నేమే లారెన్స్ బిష్నోయ్. సో ఈ లారెన్స్ బిష్నోయ్ అంటే ఎవరు, ఈ యొక్క బిష్నోయ్ కమ్యూనిటీ ఏంటి అని చెప్పి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఏంటంటే మనకి ఈ మ్యాటర్ కి మనం ఇప్పుడు మాట్లాడుకోనికి ప్రజెంట్ మనకి సంబంధం ఏంటంటే, రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ లో జరిగినటువంటి ఈ యొక్క దాడి తర్వాతకి పాకిస్తాన్ నుంచి లష్కర్ ఈ తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయ్యద్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సింధు జలాలు కనుక మనకి పాకిస్తాన్ కి రాకపోతే మాత్రం దాని నరేంద్ర మోడీ గారి యొక్క శ్వాసను మేము ఆపేస్తామని చెప్పి తన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్ గా ఆల్రెడీ మన ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఏంటంటే ఈ యొక్క లారెన్స్ బిష్నోయ్ టీమ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా, నిన్ను పాకిస్తాన్ ఆర్మీ అయినా కావచ్చు, ఇండియన్ ఆర్మీ అయినా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎవరు వదిలిపెట్టినా కూడా మా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నువ్వు ఎక్కడున్నా మేము లేపేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో కూడా హఫీజ్ సయ్యద్ కి ఒక థ్రెట్ ఉందని చెప్పేసి తను భయపడుతుండడం జరిగింది. అసలు ఈ యొక్క బిష్నోయ్ టీం అంటే ఏంటి, ఈ యొక్క లారెన్స్ బిష్నోయ్ కి మనకి సంబంధం ఏంటి, ఈ మ్యాటర్ కి సంబంధం మనం చూసినట్టయితే ఒకసారి కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళినట్లయితే మనకి ఈ బిష్నోయ్ కమిటీ ఎక్కడ ఏర్పడింది, సో ఈ యొక్క ఈ కమ్యూనిటీని ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూద్దాం ఒకసారి. సద్గురు జన్బోజీ మహారాజ్ అనేటువంటి ఒక రిషి అరల్స్ ముని అని చెప్పి అనుకోవచ్చు. సో తను ఏంటంటే ఈ యొక్క ఈ బిష్నోయ్ కమ్యూనిటీని తను ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా ఇయర్స్ బ్యాక్, అది ఆల్మోస్ట్ 1500 సెంచరీలో. కానీ అప్పటి నుండి ఏంటంటే తను ఆ బిష్నోయ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా తను నేర్పింది ఏంటంటే మెయిన్ గా ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మూగజీవులు కాపాడుకోవాలి. ఆ ప్రకృతిలో ఆ యొక్క అడవులలో నివసించేటువంటి అడవి జంతువులు కావచ్చు, ఆ జింకలు కావచ్చు, సింహాలు కావచ్చు, పుళ్ళు కావచ్చు, వాటర్ ఏ జంతువు అయినా కావచ్చు, అది యొక్క వాటి యొక్క స్థలం అది. సో వాటి యొక్క స్థలాన్ని మనం ఖరాబ్ చేయవద్దు. సో దాంతో పాటు వాటిని మనం వేటాడడం కూడా మానేయాలి అని చెప్పేసి వాటి ప్రకృతి గురించి చాలా అంటే చాలా చాలా క్లుప్తంగా వాళ్ళ యొక్క బిష్నోయ్ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, సో బిష్నోయ్ టీమ్ ని కంప్లీట్ గా ఒక ప్రకృతి ప్రేమికులు లెక్క వాళ్ళని తయారు చేయడం జరిగింది. సో వాళ్ళు ఎంత సెన్సిటివ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటే ప్రకృతి విషయంలో చాలా సెన్సిటివ్ క్యాండిడేట్స్. అదే విధంగా దాంతో పాటు ఒకవేళ ప్రకృతికి ఏమైనా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్లయితే, ఎవరి వల్ల ప్రకృతికి హాని జరుగుతుందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. దాంతో పాటు వాళ్ళు ఎంతగానో దైవంతో సమానంగా చూసినటువంటి ఒక జంతువు జింక. సో ఈ యొక్క జింకని వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అడవి ఆ జింకని వాళ్ళు ఏంటంటే కృష్ణ జింకని మెయిన్ గా వాళ్ళు ఒక దేవుడి రూపంలో వాళ్ళు పిలుచుకుంటా ఉంటారు. సో అటువంటి కృష్ణ జింకలకి కనుక హాని జరిగితే మాత్రం బిష్నోయ్ టీం ఎవరిని వదిలిపెట్టదు. వెనుక ఎంత పెద్ద బడా బాబులు ఉన్నా కూడా, సో ఎంత పెద్ద యాక్ట్రెస్ లైక్ మనకి సల్మాన్ ఖాన్ ఇష్యూ కూడా దీనికి సంబంధించిందే. సో దాని గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా మనకి ఏంటంటే వాళ్ళు ఏం జరిగినా కూడా ప్రకృతికి, వాళ్ళ ధర్మానికి, వాళ్ళ యొక్క కట్టుబాట్ల కనుక ఏదైనా హాని జరిగితే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఆ యొక్క కమ్యూనిటీలో. సో అటువంటి కమ్యూనిటీ ప్రజెంట్ యొక్క హఫీజ్ సయ్యద్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్పేసి ఏదో. సో దాంతో తను భయపడతా ఉన్నాడు. అసలు ఈ యొక్క బిష్నోయ్, ఈ యొక్క లారెన్స్ బిష్నోయ్ అంటే ఎవరు చూసినట్లయితే మనకి 1993 ఫిబ్రవరి 12న యొక్క లారెన్స్ బిష్నోయ్ అనే క్యాండిడేట్ పంజాబ్ లో పుట్టడం జరిగింది. సో తను ఏంటంటే కంప్లీట్ గా తను చిన్నప్పటి చూసినటువంటి యొక్క వాతావరణాన్ని, యొక్క ఎంతో మంది యొక్క అడవి జంతువుల్ని, జింకల్ని వేటాడడం ఇవన్నీ కూడా చూసి తను ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దైవం లెక్క భావించేటువంటి ఒక జింకలను వేటాడేటువంటి సో కొందరు వ్యక్తుల్ని తను టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో అందులో నెంబర్ 1 క్యాండిడేట్ సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ ఏంటంటే, సల్మాన్ ఖాన్ కి బిష్నోయ్ టీమ్ కి అసలు సంబంధం ఏంటి అని మనం చూసినట్లయితే, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి ఏంటంటే 1998 టైంలో మనకి ఏంటంటే ఈ యొక్క సల్మాన్ ఖాన్ ఒక సినిమా షూటింగ్ కోసం అని చెప్పేసి, ఆ సినిమా నేమ్ ఏంటంటే హమ్ సాత్ సాత్ హై సినిమా కోసం అని చెప్పేసి తను ఏంటంటే బిష్నోయ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఒక సినిమా షూటింగ్ చేయడం జరిగింది. సో ఎప్పటిలా మనకి ఏంటంటే కామన్ గా యొక్క సల్మాన్ ఖాన్ గారికి ఏంటంటే బేసిక్ గా హంటింగ్ చేయడం అంటే ఇష్టం. సో తను ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అడవిలోకి వెళ్లి షూటింగ్ తర్వాతకి సో అక్కడ ఉన్నటువంటి జింకలను వేయడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇది ఏంటి వీరు ఏం చేస్తామని చెప్పేసి వెళ్ళి చూడడం వల్ల అక్కడ సల్మాన్ ఖాన్ అటువంటి క్యాండిడేట్ యొక్క బాలీవుడ్ స్టార్ తను. సో తను ఏంటంటే కృష్ణ జింకల్ని వేటాడడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఉంది.
సో దాంతో పాటు తన కారులో వెళ్తా ఉంటే కొందరు గుర్తుపట్టి చూసి తన సల్మాన్ ఖాన్ యొక్క జంతువులు చంపడం చెప్పి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డేనే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్ళి చెక్ చేస్తే కూడా ఆ యొక్క కొన్ని ఈ యొక్క జింకలకు సంబంధించిన అడవి జంతువులకు మన యొక్క కృష్ణ జింకలకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు కూడా వాళ్ళకి దొరకడం జరిగింది. సో దాంతో ఈ యొక్క బిష్ణోయ్ టీం కూడా కంప్లీట్ గా చేసి చెప్పేసి అంటే సల్మాన్ ఖాన్ మీద మనకి ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కానీ తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని విత్ ఇన్ 2 days లో తను బయటికి రావడం జరిగింది. సో దాని తర్వాతకి మళ్ళీ 2006లో కూడా అడవి జంతువుల్ని తను వేటాడడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏంటంటే కామన్ గా మళ్ళీ తనకి 25,000 జరిమానా, దాంతోపాటు 5 years మనకి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. కానీ విత్ ఇన్ 1 week లోపే మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని బయట రావడం జరిగింది. సో ఈ విధంగా చాలా సార్లు ఎన్నోసార్లు కొన్ని కోర్ట్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ వెంటనే బయట రావడం జరుగుతూ ఉంది. రాజస్థాన్ స్టేట్ యొక్క హైకోర్టు 2016లో ఈ కేసుకి సల్మాన్ ఖాన్ కి ఎటువంటి సంబంధము లేదు. సో ఏంటంటే కృష్ణ జింకలు చంపడం జరిగింది కావచ్చు, కానీ సల్మాన్ ఖానే చంపాడని చెప్పేసి అక్కడ ప్రాపర్ ప్రూఫ్స్ లేవని చెప్పేసి ఒక కేసుని కంప్లీట్ గా కొట్టడం జరిగింది. సో అప్పటి నుండి ఏంటంటే ఆల్మోస్ట్ 1998 నుండి 2016 వరకు, సో ఇన్ని ఇయర్స్ వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత కూడా బిష్ణోయ్ టీం వాళ్ళకి న్యాయం జరగలేదు, ఇక జరగదు అని కూడా వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ తో వాళ్ళు ఏం చేసి చెప్పేసి అంటే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఆ టైంలో లారెన్స్ బిష్ణోయ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే సల్మాన్ ఖాన్ ఎక్కడున్నా కూడా లేపేస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో లైట్ అసలు ఈ మ్యాటర్ ఎవరో లారెన్స్ బిష్ణోయ్ అంతా చేయగలడా, ఒక సల్మాన్ ఖాన్ లాంటి ఒక బాలీవుడ్ టాప్ సెలబ్రిటీని తను ఏం చేయగలడని చెప్పేసి ఒక ధీమాతో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. కానీ పోతూ కొన్ని సంఘటనల ద్వారా ఏంటంటే ఈ యొక్క సల్మాన్ ఖాన్ కి భయం ఏర్పడింది. ఎక్కడ లారెన్స్ బిష్ణోయ్ వచ్చేసి ఏం చేస్తాడో భయంతో తను సెక్యూరిటీ పెంచుకోవడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తనకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి, తన పేరెంట్స్ కావాలని చెప్పేసి. రీసెంట్ గా తను ఏంటంటే బిగ్ బాస్ షూటింగ్ కి హోస్ట్ చేసినటువంటి షూటింగ్ కూడా తను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో ఆ టైంలో ఎక్కడ అటాక్ జరగదని చెప్పేసి. సో చాలా విధాలుగా ఏంటంటే ఈ యొక్క సల్మాన్ ఖాన్ గారు ఏంటంటే ఈ యొక్క బిష్ణోయ్ టీం సంబంధించిన లారెన్స్ బిష్ణోయ్ కి భయపడి బయటికి రావడం కూడా మానడం జరిగింది. ఈ విధంగా సల్మాన్ ఖాన్ ని ప్రతిసారి కూడా సేవ్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి బాబా సిద్దికి. సో ఇది తెలుసుకున్నటువంటి బిష్ణోయ్ టీము బాబా సిద్దికిని లైవ్ లో మర్డర్ చేయడం జరిగింది. ఆ మర్డర్ అయిపోయినాక విత్ ఇన్ కొన్ని మినిట్స్ లోపే మర్డర్ ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుని, సో ఇక బాబా సిద్దికిని మేమే మర్డర్ చేశాము, మేమే చంపేశాము, సో తను ఏంటంటే సల్మాన్ ఖాన్ కి హెల్ప్ చేస్తానని చెప్పేసి తను చంపేసని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో దాంతో ఈ యొక్క సల్మాన్ ఖాన్ గారికి మళ్ళీ భయం ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. సో దాంతో సెక్యూరిటీ పెంచుకోవడం జరిగింది. సో అన్ని విధాలుగా తను ఏంటంటే సో బయటికి రావడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో బయటకు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. సో అదే కాకుండా మనకి ఏంటంటే సిద్ధు మూసేవాళ్ళు అంటే ఒక టాప్ సింగర్ పంజాబ్ లో, తనని కూడా ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటంటే సో చంపేది తన యొక్క గ్రామానికి చాలా దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే తను ఏంటంటే సో తనని కూడా చంపడం జరిగింది. తను చంపేసిన వెంటనే కూడా మళ్ళీ ఏంటంటే ఈ యొక్క బిష్ణోయ్ టీం వాళ్ళు సో ఇక సిద్ధు మూసే వాళ్ళని కూడా చంపేసింది మేమే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ విధంగా కొన్ని టాప్ సెలబ్రిటీస్ ని సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చంపడం జరిగింది. సో వాళ్ళు వెంటనే మళ్ళీ మేమే చంపామని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రీయ రాజ్పుత్ కర్లీ సేవా అధ్యక్షుడైనటువంటి సుఖ్దేవ్ ను కూడా వాళ్ళు చంపడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే మరి ఈ మ్యాటర్ లో కూడా వెంటనే ఏంటంటే సో తన్ని కూడా మేమని చెప్పి చంపామని చెప్పేసి కూడా వాళ్ళు వెంటనే ఒక మర్డర్ ని వాళ్ళ క్లెయిమ్ లోకి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సెన్సేషనల్ టాపిక్ అయినటువంటి ఒక బిష్ణోయ్ టీం ఏదైతే మనకి లారెన్స్ బిష్ణోయ్ ఏంటంటే మనకి చాలా అంటే చాలా హాట్ టాపిక్ గా మాట్లాడడం జరిగింది ఇండియాలో. తన కాలేజ్ టైంలోనే గోల్డీ బ్రార్ అనేటువంటి వ్యక్తితో తనకి పరిచయం ఏర్పడడం జరిగింది. తను ఏంటంటే కెనడాలో ఉంటూ ఈ యొక్క బిష్ణోయ్ టీం ని ప్రజెంట్ తను ఆపరేట్ చేస్తా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బిష్ణోయ్ టీం లో దాదాపు 800+ మంచి షార్ప్ షూటర్స్ ఉన్నట్టు వాళ్ళు స్నైపర్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అందరు కూడా స్నైపర్ షూటర్స్ ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో పాటు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసినట్టయితే ఆ టార్గెట్ ని ఎట్టే సిచ్యువేషన్ లో కూడా దాన్ని వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు, ఎంత పెద్ద డాన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో తన ఏంటంటే లారెన్స్ బిష్ణోయ్ కనుక ఒకసారి డిసైడ్ అయ్యి కనుక ఈ యొక్క క్యాండిడేట్ ని లేపేద్దాం అనుకుంటే మాత్రం విత్ ఇన్ షార్ట్ టైం లోనే వాళ్ళు లేపేస్తా ఉంటారు. 2014లో ఈ యొక్క లారెన్స్ బిష్ణోయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వెంటనే తను అక్కడ నుండి తప్పించుకోవడం జరిగింది. దాని తర్వాత 2016లో రాజస్థాన్ లో తను మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. తను ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా స్టిల్ నౌ హీఈస్ ఇన్ జైల్ ఓన్లీ. తను ప్రజెంట్ కూడా జైల్లో ఉన్నాడు. 2016 నుండి ఇప్పటి వరకు తను పంజాబ్ జైల్లో ఉంచారు. కానీ పంజాబ్ జైల్లో ఉంటూ కూడా జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారా తను ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ మొత్తాన్ని కూడా నడిపిస్తా ఉన్నాడు.
పెద్ద పెద్ద డాన్లకి, సో పెద్ద పెద్ద మాఫియా వాళ్ళకందరూ కూడా ఏంటంటే ఓన్లీ సింగిల్ ఫోన్ కాల్ ద్వారా సో దిస్ ఈస్ లారెన్స్ బిష్నోయ్ అని చెప్పేసి మాట్లాడి ఓన్లీ సింగిల్ ఫోన్ కాల్ ద్వారా కొన్ని వందల కోట్ల డబ్బుని తను తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఆర్గనైజేషన్ రన్ చేయడం కోసం అని చెప్పేసి. సో అంత నెట్వర్క్ ఉన్నటువంటి క్యాండిడేట్ యొక్క లారెన్స్ బిష్నోయ్. ఒక చిన్న స్టోరీతోని ఈ యొక్క బిష్నోయ్ కమ్యూనిటీ ప్రకృతికి ఎంత దగ్గర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జింకలు ఒకవేళ లైక్ తన పుట్టే టైంలో తల్లి చనిపోవడం లాంటి అలాంటి జరిగితే ఆ చిన్న జింకలకు కూడా వెళ్ళే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బిష్నోయ్ కమ్యూనిటీ చెందినటువంటి లేడీస్ వాళ్ళ యొక్క తల్లి ప్రేమ చూపించుకొని వాళ్ళు పాలిచ్చి మరి ఈ యొక్క జింకల్ని వాళ్ళు పెంచడం జరుగుతూ ఉంటుంది. ఒక తల్లిలాగా ఒక కుటుంబంలో ఒక భాగం లాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క జింకల్ని. సో అటువంటి జింకలు చంపడం వల్ల సల్మాన్ ఖాన్ గారికి వీళ్ళు కంప్లీట్ గా ఆపోజిట్ అగెనిస్ట్ అయిపోయారు. సో దాంతో పాటు వీళ్ళు ఎంత ప్రకృతి ప్రేమికులను చూసినట్టయితే మనకి 1730లో జోధ్పూర్ మహారాజ్ అనేటువంటి యొక్క అజయ్ సింగ్ అనేటువంటి వ్యక్తి తన యొక్క కోటలో సంథింగ్ ఒక కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి ఒక చెట్టు నరకాలి అని చెప్పేసి తను డిసైడ్ కావడం జరిగింది. తను ఏంటంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక ట్రీ, అది చాలా లైక్ ఆ ట్రీ ఏంటంటే మనకి ఎడార్లో కూడా చాలా అరుదుగా చాలా పచ్చగా ఉంటూ చాలా జీవులకు కూడా సో అది ఆశ్రయం ఇస్తూ ఉంటది. సో అటువంటి చెట్టు నరికి తన యొక్క రాజ్యసభలో సంథింగ్ ఒక ఫర్నిచర్ చేయించడం కోసం చెప్పేసి తను ఒక ఉన్నటువంటి సైనికులకు తను ఆదేశించడం జరుగుతుంది. ఆ చెట్టు నరికి తీసుకురండి ఒక కలపతోని ఇక్కడ ఒక సంథింగ్ మనం కట్టాలి, ఒక ఆర్కిటెక్చర్ కట్టాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. సో దాంతో లోకల్లో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి కొందరు సైనికులు ఆ చెట్టు నరకడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ చెట్టు నేమ్ వచ్చేసి కేజ్రీ ట్రీ. సో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఆ చెట్టు నరకడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ చెట్టు నరకదు అని చెప్పేసి ఎంత ప్రాధాయపడినా కూడా వాళ్ళు వినకుండా ఉంటారు. సో దాంతో ఆ చెట్టుని వాళ్ళు హక్ చేసుకొని దాన్ని హత్తుకొని ఈ చెట్టు నరకాలంటే ఫస్ట్ మమ్మల్ని నరకండి అని చెప్పడం జరుగుతుంది. సో ఆ టైంలో రాజు ఆజ్ఞ కాబట్టి ఏంటంటే మనకి ఆ యొక్క అమృతదేవి యొక్క తలను నరికి సో చెట్టు నరకపోతా ఉంటే ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి 3 పిల్లలు రావడం జరుగుతుంది. సో ఆ 3 పిల్లలు చంపడం జరుగుతూ ఉంటది. దాని తర్వాత వాళ్ళ భర్త కూడా చంపడం జరుగుతూ ఉంటది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ అందరు కూడా వెళ్ళి ఈ చెట్టు నరకొద్దు, ఈ చెట్టు చాలా ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వినకుండంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాదాపు 300 మందిని కూడా తలలు నరికి ఆ యొక్క చెట్టును నరికేయడం జరిగింది. సో ఈ యొక్క చిన్న స్టోరీతో చెప్పుకోవచ్చు. ఒక చెట్టును కాపాడడం కోసం ఆల్మోస్ట్ ఒక ఊరు మొత్తం కూడా బలి కావడం జరిగింది. 300 మంది కూడా ఆ చెట్టును కాపాడడం కోసం చెప్పేసి వాళ్ళకి ప్రాణాలు ఇవ్వడం జరిగింది. సో ఇంత భక్తి, ఇంత ప్రేమతోని యొక్క ప్రకృతిలో వాళ్ళు విలీనం కావడం జరిగింది. సో అటువంటి వాళ్ళకి మనం ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకి మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రకృతి ప్రేమికులు కావచ్చు, ఈ యొక్క జంతు ప్రేమికులు కావచ్చు, అడవిలో ఉన్నటువంటి జంతువులను వేటడం వాళ్ళని శిక్షించడం కోసం వాళ్ళు ఎంత దూరాన్ని వెళ్ళడం జరుగుతూ ఉంటది. సో అటువంటి టీం కు సంబంధించిన వారి యొక్క లారెన్స్ బిష్నోయ్. సో ఈ యొక్క లారెన్స్ బిష్నోయ్ మరి యొక్క చేసినటువంటి ఛాలెంజ్ హఫీజ్ సయ్యద్ ని చంపేస్తామని చెప్పడం జరిగింది. సో అందరు భారతీయులు కోరుకునే కూడా ఒకటే, ఎవరు వదిలిపెట్టినా కూడా లారెన్స్ బిష్నోయ్ గారు ఈ యొక్క హఫీజ్ సయ్యద్ కుక్కని వదలకండి, వాడిని కంపల్సరీ ఎక్కడున్నా వెతికి వాడిని నరికి చంపాడని చెప్పేసి కూడా ఇండియన్స్ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. తను ఏంటంటే మన భారతదేశానికి ఛాలెంజ్ గా మన యొక్క భారత ప్రధాని గారి యొక్క శ్వాసను మేము ఆపేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి కుక్కలని, అటువంటి వార్నింగ్స్ కుక్కల్ని సో ఎంతైనా కూడా వానికి ప్రాణాలతో ఉన్నటువంటి హక్కు లేదు. సో వాడిని ఏదో విధంగా చేసే వాడిని కంపల్సరీ ఎవరు వదిలిపెట్టినా కూడా లారెన్స్ బిష్నోయ్ టీం మాత్రం వదిలిపెట్టకూడదని చెప్పేసి మీ అందరం కోరుకోవడం జరుగుతూ ఉంది.